వెరీ ఫస్ట్ టైం 10 ఏళ్ల తెలంగాణలో ఎంఓఈలు 1,78,000 కోట్లు కుదుర్చుకొని హైదరాబాద్కు వచ్చారు. ఒక గ్రాండ్ వెల్కమ్ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు చేశారు. బట్ ఎందుకని అన్ని డౌట్స్ వస్తున్నాయి? గతంలో ఇదే సీఎం రేవంత్ రెడ్డి బృందంతో వెళ్ళినప్పుడు 40,000 కోట్లు వస్తే దానికి 4 ఇంతలు రెట్టింపు అయ్యాయని వచ్చినప్పుడు ఒక పక్క అప్రిసియేషన్స్ వస్తున్నప్పుడు ఇంకొక పక్క డౌట్స్ కూడా అదే స్థాయిలో కనిపిస్తున్నాయి. ఏంటంటే తెలంగాణ బాగుపడుతుంటే చూసి ఓర్వలేని కుళ్ళుబోతుగాళ్ళు ఉంటారు కదా, అట్లా కంటుగింపు ఉండి కడుపు నొప్పి ఉండి అయ్యో మా హయాంలో మేమేం తేలేకపోయినాము, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్గా, ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్గా, సో ఇంత పెద్ద ఎత్తున 2 ఏళ్లలోనే ఒక అద్భుతం, అంటే దేశం మొత్తం కూడా తెలంగాణ వైపు చూస్తుంది అనుకునే క్రమంలో ప్రపంచమే తెలంగాణ వైపు చూస్తుందా అనే లెక్కన 1,78,950 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్స్ చేసుకొని తెలంగాణ గడ్డ మీద అడుగు పెడుతున్న సందర్భంలో చాలామంది మాకు ఇంకా అడ్రస్ గల్లంత అయింది రాజకీయంగా తెలంగాణ వేదిక మీద, ఇదే కనుక స్పీడ్ ఈ 5 ఏళ్ళు కొనసాగితే తెలంగాణ ఒక అత్యద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా మారిపోతుందని ఒక కుళ్ళుతోని అక్కస్తోని మాకు అడ్రస్ లేకుండా పోతుందని చాలామంది సోషల్ మీడియా వేదికనో ట్విట్టర్ వేదికనో అక్కడో ఇక్కడో పోస్టులు చేసి పబ్బం గడుపుకునే వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శ అది. కానీ మనమంతా తెలంగాణ సమాజం అంతా కూడా చాలా గొప్పగా గర్వించదగ్గ సందర్భం ఇది అంటున్నాం. ప్రజాపాలనలో తెలంగాణ రైజింగ్ అనే ఒక ట్యాగ్ లైన్తోని మొత్తం ప్రపంచ దేశాలన్నీ ఒక్క దగ్గర కూడా, దావోస్ గురించి మీకు తెలుసు, వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్లో ఎక్కడైతే జరుగుతుందో ప్రపంచం అంతా కూడా ఇన్వెస్టర్స్ వివిధ కంపెనీ వాళ్ళు వచ్చి వాళ్ళకున్న బిజినెస్ అవకాశాలు, అంటే పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలన్నీ వెతుక్కుంటూ అన్ని మన భారతదేశం నుంచి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రులు పోతారు, అక్కడ వెళ్తుంటారు. సో అక్కడ మా దగ్గర ఈ అవకాశాలు ఉన్నాయి, మా దగ్గర ఈ ఇండస్ట్రీ ప్రమోషన్కి మేము అవకాశాలు ఇస్తున్నాం, మాకు ఈ మౌలిక వసతులు మేము కల్పిస్తాం, మేము ఇంత ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఎంకరేజ్ చేసే రాష్ట్రంగా ఉన్నామని ప్రతి ఒక్కరు వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పుకుంటారు. చెప్పుకున్న దాంట్లో వాళ్ళు ఎవరినైతే నమ్మి పర్వాలేదు ఇక్కడ మేము పెట్టుబడి పెడితే మాకు బిజినెస్ అవుతుంది, అక్కడ ఉపాధి అవకాశాలు అక్కడ యువతకు మేము ఇవ్వగలుగుతామని భావించి నమ్మిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళే ఆ రాష్ట్రానికి పెట్టుబడులు పెడతారు. ఇప్పుడు మాట్లాడే దద్దమ్మలు సన్నాసులు వాళ్ళకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళకి చేతగాని 9.5 సంవత్సరాల్లో వాళ్ళకి చేతగాని ఇన్వెస్ట్మెంట్స్, జస్ట్ అందులో డబుల్ ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ ఇయర్లో తెచ్చినాం, దానికంటే 4 రెట్ల ఇన్వెస్ట్మెంట్ ఇలా సెకండ్ ఇయర్లో తీసుకొచ్చినాం. నేను చెప్తాను కవిత గారు, ఇదంతా కూడా డేటా, ఇది నేను సొంతంగా తీసుకొచ్చింది కాదు, అధికారికంగా ఈరోజు వెబ్సైట్లో పోయినా ఉన్న డేటానే. ఈ బీఆర్ఎస్ వెలగబెట్టి ఐటీ మినిస్టర్గా కేటీఆర్ గారు డప్పలు కొట్టుకున్నంత, చాటి చెప్పుకున్నంత, ఆ దప్పు కొట్టుకున్నంత ఏం లేదు. 2014లో ఇక్కడ చూడండి 0, 16లో 0, 17లో 0, 18లో 0, 19లో 0, 2020లో కూడా 0. వెళ్ళకపోతే అది నీ మిస్టేక్ అవుతుంది కదా, అది నీ ఫెయిల్యూర్ యాజ్ అన్ ఐటీ మినిస్టర్. 15 కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న సమయం మొత్తము ఐటీ మినిస్టర్గా కేటీఆరే ఉన్నాడు కదా. 10 ఏళ్ళు పరిపాలిస్తే మొదటి టర్మ్లో 2019 వరకు 0 చూపిస్తుందంటే దాని అర్థం ఏంది? నువ్వు అడిగి పోయినావా పోలేదా, నువ్వు తెలంగాణకు రూపాయి తేలేదనేది ఇక్కడ పాయింట్. అయితే 1, 2 ఇక 2020లో పోయిండు, ఎంతమంది ఒక 13-14 మంది టీంని వేసుకొని 2023లో ఒక టూరింగ్ టాకీస్కి పోయినట్టుగా పోయొచ్చిండు. 500 కోట్లు వచ్చినాయి, ముష్టి 500 కోట్లు అంటున్నా. వీళ్ళ ట్రిప్ ఖర్చే 15-20 కోట్లు అయింది. అనుకోలేమా? 5 ఏళ్ళు ఏమి గాడిద పనులు దోముతున్నాడా ఐటీ మినిస్టర్గా ఉన్న వ్యక్తి? 5 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది, నువ్వు అమెరికాలో చదివొచ్చినా, నేను అక్కడ జాబ్ సంపాదించుకున్నా, మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మీకు చదువు రాదు, మీరు గుంపు మేస్త్రి అని విమర్శ చేస్తుండే కదా. అదే గుంపు మేస్త్రి పోయిన ఈ 2 సంవత్సరాలు అదే గుంపు మేస్త్రి 2 టర్మ్లు 2 సంవత్సరాలే పోయిండు. 2024లో 40,232 కోట్ల పెట్టుబడులు తీసుకొస్తే నువ్వు ఇంత పొడుగాని మాట్లాడిన డప్పులు కొట్టుకున్నటువంటి కేటీఆర్ పాలన మొత్తంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్లలో మనకు వచ్చింది 25,000 కోట్ల 750 కోట్లు, 25,750 కోట్లు మాత్రమే. మేము ఫస్ట్ ఇయర్ 40,000 కోట్లు, దానికంటే డబుల్ తెచ్చినాం. ఈ ఇయర్ 1,78,950 కోట్లు. మొత్తంగా 2 ఏళ్లలో తెలంగాణకు వచ్చిన ఎంఓయూస్, జరిగిన పెట్టుబడులు 2,19,182 కోట్ల రూపాయల అక్షరాల. దీంతో పోలిస్తే
10% కూడా కేటీఆర్ తేలేకపోయింది. ఇంకా ఏం మొహం పెట్టుకొని విమర్శలు చేస్తుండు, ఏం మొహం పెట్టుకొని మాట్లాడుతుండు. ఆయన ఒక ట్వీట్ చేస్తాడు, హైదరాబాద్ కంపెనీలతోని దావోస్లో, హైదరాబాద్ కంపెనీలు బ్యాన్, దావోస్లో అగ్రిమెంట్ చేసుకుంటుండ్రు రేవంత్ రెడ్డి గారు. మరి పక్కనే ఉన్న వాటితో అక్కడి దాకా వెళ్ళడం ఎందుకు, ఇక్కడే సెక్రటేరియట్ లోనో ఇంకెక్కడైనా చేసుకోవచ్చు కదా. నేను అందుకే ఇట్లాంటి కబోదులకు కళ్ళు తెరవాలని, విమర్శలు చేసే వాళ్ళకి అర్థం కావాలని ముందు ఆ మాట చెప్పిన. ప్రపంచంలో నలుమూలలో ఉన్న పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్స్ అందరూ అక్కడికి వస్తారు. దానిలో తెలంగాణ వాళ్ళు, తెలుగు రాష్ట్రాల నుంచో బ్యాన్ ఉన్నారా అని అడుగుతున్నాను నేను. వాళ్ళకి నిషేధమా? వాళ్ళు రావద్దా? వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టొద్దా? వాళ్ళు ఇంకా ప్రపంచ దేశాల్లో ఇంకెక్కడ అవకాశాలు ఉన్నాయో వెతకడానికి పోయి ఉంటారు. తెలంగాణ స్వర్గధామంగా కనబడింది, దానికోసం వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెడుతుండ్రు. అయితే దానికి ఏంది కడుపుమంటనా? నేను తేలేకపోయినా నాకు 25,000 కోట్ల 10 ఏళ్లలో 25 కోట్లే శాతమైంది, వీళ్ళు 2 లక్షల కోట్లు 2 ఏళ్లలో ఎట్లా తెస్తారు అనే కడుపు నొప్పి అంటే తెలంగాణ బాగుపడుతుంటే ఓర్వలేంతనం కాకపోతే ఇంకేంటి కవిత గారు? ఇప్పుడు అమెజాన్ కావచ్చు, లేకుంటే JSW కావచ్చు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి తెలంగాణ హైదరాబాద్ కంపెనీ స్కై రూట్ కావచ్చు, వీటన్నిటికీ గతంలోనే ఒప్పందాలు జరిగాయి. ఎక్స్టెన్షన్లో భాగంగా ఇప్పుడు జరిగినటువంటి ఒప్పందం అలాగే బీఆర్ఎస్ చెప్తోంది. నేను ఏమంటున్నా, గతంలో JSW సంస్థ ప్రతినిధితో జేఎస్ రంజన్ గారు ఒక ఫోటో దిగి పెట్టింది, అది ఒక 8,000 కోట్ల వర్త్ ఉంటుంది. మళ్ళీ తర్వాత మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు 12,000 కోట్లతో కొత్త ప్రాజెక్టుతో వచ్చారు. వీళ్ళ బాధ ఏంటంటే JSW వాళ్ళ హయాంలో ఒక ఒప్పందం చేసుకుంది అనుకోండి, ఓ 1,000 కోట్లకు 2,000 కోట్లకు ఒప్పందం చేసుకుంటే, మా ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ఒక 12,000 కోట్లకు ఒప్పందం చేసుకుంటే తెలంగాణకు 12,000 కోట్లు అదనంగా వస్తుంటే, JSW అనే కంపెనీ ద్వారా పెట్టుబడులు వస్తుంటే కేటీఆర్కి ఎందుకు అంత కడుపు నొప్పి అవుతుంది అంటున్నా. ఎందుకు అంటే ఇక్కడ యువత కేటీఆర్ను మర్చిపోతారు, ఇక్కడ యువత గత పాలనను బొందబెట్టిండ్రు, ఇంకా పర్మనెంట్గా వీళ్ళని ఇగ్నోర్ చేస్తారు, కొత్తగా ప్రజాపాలనలో ఇన్ని అవకాశాలు వస్తున్నాయి కాబట్టి వీళ్ళకి పట్టం కడతారు అనే ఒక అక్కస్ తప్ప ఏముంది కవిత గారు చెప్పండి? అంటే సేమ్ కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేశారు, ఒప్పందాలు అనేవి అయ్యాయి, ఆ తర్వాత కంటిన్యూయేషనే కదా, దాన్ని మీ గొప్పగా చెప్పుకోవడం ఏంటి అనేది లేదు. ఆయన తెలియదా కంపెనీ ఓనర్కి ఇది కంటిన్యూషన్ అయితే వస్తాడా అక్కడికి అగ్రిమెంట్ చేసుకోవడానికి? కంటిన్యూయేషన్ అగ్రిమెంట్ ఎవడన్నా, ఒక్క అగ్రిమెంట్ 2 సార్లు చేస్తారా ఎవరన్నా? మీరు అంటే విస్తరణలో భాగంగా మళ్ళీ దాన్ని తీసుకోవచ్చు కదా, సరికొత్తగా MOU కుదుర్చుకోవడం అనేది ఉంటుంది. కొత్త ప్రాజెక్ట్ ఉంటేనే అక్కడ అగ్రిమెంట్స్ జరుగుతాయి. ఏవి కూడా నేను చాలా బల్లగుద్ది చెప్తున్నా, విమర్శ చేసే ఈ పింకీస్కి చెప్తున్నా, లేదు బత్తాయిలకు చెప్తున్నా, ఇంకెవరు విమర్శ చేసినా వాళ్ళకి చెప్తున్నా, చాలా కేటగిరికల్గా మేము తీసుకొచ్చినటువంటి నీది కూడా ఉంది, తర్వాత అది మాట్లాడదాం తర్వాత. మేము తీసుకొచ్చినటువంటి ఈ టర్మ్లో తీసుకొచ్చిన 1,78,950 కోట్లలో ఏది కూడా ఇప్పుడు ఇన్ని 20 మేజర్ అగ్రిమెంట్స్ మీకు చూపిస్తాయి. 20 ఇందులో మీరు ప్రముఖంగా సిఫీ టెక్నాలజీస్ ఒక 10,000 కోట్లతో వస్తుంది, తర్వాత కంట్రోల్ ఎస్ అనేది 10,000 కోట్లతో వస్తుంది, తర్వాత అమెజాన్ 60,000 కోట్లతో వస్తుంది. ఇట్లా మేజర్గా చూస్తున్నా నేను. మెగా ఇంజనీరింగ్ 15,000 కోట్లతో వస్తుంది. సన్ పెట్రోకెమికల్ లిమిటెడ్స్ వాళ్ళు 45,500 కోట్లతో వస్తున్నారు. సో ఇంకా చాలా ఉన్నాయి, ట్రిమ్లన్ గ్లోబల్ హోల్డింగ్స్ అని, మైత్రి ఎనర్జీ అని చాలా కంపెనీస్ వస్తున్నాయి. నేనేమంటున్నా, ఈ మీ పెట్టిన ఇప్పుడు ఈ 2025 జనవరిలో జరిగిన అగ్రిమెంట్స్ మాత్రమే మేము ముందు పెడుతున్నాం. దీనిలో ఏది కూడా పాత MOU లేదు. నేను ఇది ఘంటాపథంగా చెప్తున్నా, కావాలని ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని. ఈ 2 ఏళ్లలో 2,19,000 కోట్ల పెట్టుబడులు తెస్తే మా ఉనికి ప్రశ్నార్థకమై, అంతకుముందు అంతా ఐటీ అంటే కేటీఆర్, అయ్యో కేటీఆర్ లేకపోతే ఏమవుతుందని ప్రచారం చేయించుకున్నాడు కదా, సెల్ఫ్ పెయిడ్ మీడియా వాళ్ళ కోసం వాళ్ళతోని ప్రచారం చేయించుకున్నాడు కదా. అది ఎక్కడ మర్చిపోయే రోజులు వస్తాయి అనే ఒక బాధ కేటీఆర్కి తప్ప, ఇక ఆయనను మోసే బాకాలు ఉదే వాళ్ళు ఒక 30-40 ఛానళ్ళు ఉన్నాయి యూట్యూబ్లో, వాళ్ళవి కూడా ఇదే పరిస్థితి. సో ఇన్వెస్ట్మెంట్ వస్తుంటే కడుపు నొప్పి కేటీఆర్కు, తెలంగాణ బాగుపడుతుంటే కేసీఆర్ అండ్ వారి కుటుంబ సభ్యులకు ఎవ్వరు కూడా ఓర్వలేకపోతున్నారు. ఎంతసేపు తెలంగాణ పేరు మీద వాళ్ళ కుటుంబమే బతకాలి, వాళ్ళే దోచుకోవాలి, వాళ్ళే అధికారంలో ఉండాలి. ఇంకా ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని పెట్టుబడులు వస్తే వాళ్ళు ఓర్చుకోలేక కడుపు మంటతో చేస్తున్న విమర్శలు తప్ప దాంట్లో నిజం లేదు. ప్రజలు కూడా వాళ్ళని పెద్ద సీరియస్గా తీసుకుంటున్నారని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు మీరు చూపించినటువంటి 20 కంపెనీల MOU అనేది, అందులో ఉర్సీనా ఒక కంపెనీతో కూడా MOU అనేది కుదుర్చుకుంది. అది ఎక్కడ మేము వెతికినా, గూగుల్లో ఎక్కడ వెతికినా ఆ కంపెనీ అనేది అసలు మాకు కనిపించట్లేదు అని బీఆర్ఎస్ కు మాట చెప్తుంటే, ఇంకొకటి మీరు చెప్పినటువంటి 45,000 కోట్ల పెట్టుబడులతో MOU కుదుర్చుకున్నటువంటి సన్ పెట్రోకెమికల్స్, అక్కడ ఒక ఫేక్ పర్సన్ని మీరు ఇంట్రడ్యూస్ చేశారు అనేమాట. దిలీప్ సాంఘ్వి అని MD అని ఫస్ట్ మీరు ట్వీట్ చేశారు, తెలంగాణ CMO నుంచి వచ్చింది. ఆ తర్వాత బీఆర్ఎస్ దాని ఒరిజినాలిటీ అనేది బయటపెట్టి ఆయన కాదు దిలీప్ సాంఘ్వి అని చెప్పిన తర్వాత కొన్ని గంటల తర్వాత ఇంకొక వేణుగోపాల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనే పేరుతో మళ్ళీ తెలంగాణ CMO అనే రీట్వీట్ చేసింది అనే మాట.
ఇవన్నీ చూసిన తర్వాత డౌట్స్ వస్తున్నాయి అనేది ఉంది కదా. అంటే వీళ్ళకు అక్కలు ఉందా లేదా, మెడకాయ మీద తలకాయ ఉందా లేదా, తలకాయలు ఎంత గుజ్జు ఉందా లేదా, మీరు వాళ్ళని ప్రశ్నించాలి కవిత గారు. అక్కడ వాళ్ళు పోస్ట్ చేసింది ఏంది, ఇప్పుడు ఇది మా ముఖ్యమంత్రి జూమ్ చేసి చూపిమ్మా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇది కొంచెం ప్రొటెక్టెడ్, మేబీ మీకు విజిబుల్ ఉందో లేదో స్క్రీన్. సో నేను మీకు పిక్స్ పంపుతా, మీరు సైడ్ లో ప్లే చేయండి, వ్యూవర్స్ కూడా అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారు పెట్టిన ట్వీట్ లో ఆర్ సీఎంఓ పెట్టిన ట్వీట్ లో శ్రీ దిలీప్ సాంఘ్వి ఎండి ఆఫ్ సన్ ఫార్మా అండ్ లైవ్ అని ఉండి, సన్ పెట్రోకెమికల్స్ హెయిల్డ్ తెలంగాణ యాజ్ ఎ ఇర్రెసిస్టబుల్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అండర్ శ్రీ రేవంత్ రెడ్డిస్ లీడర్షిప్ విత్ గ్రీన్ ఎనర్జీ యాజ్ ఎ గేమ్ చేంజర్ ఫర్ ద స్టేట్స్ ఎకానమీ అన్నారు. ఈడ కింద ఫోటోలో ఉన్నది దిలీప్ సాంఘ్వి అని ఎక్కడ ఉందో ఆ మూర్ఖులను చూపిమని అడుగుతున్నాను. కాకపోతే అక్కడ మీరు ఒక లాజిక్ నాకు అర్థమైంది, మీరు ఏమంటున్నారు, వాళ్ళని అడిగే ఆ మూర్ఖులను అడిగే ప్రశ్న అడగనివ్వండి, వివరణ కూడా నేనే ఇస్తా. చెప్పండి. ఇది అఫీషియల్ గా సీఎంఓ అండ్ సీఎం రేవంత్ రెడ్డి గారి ట్విట్టర్ హ్యాండిల్, ఎక్స్ హ్యాండిల్ నుంచి వచ్చినటువంటి ట్వీట్ ఇది. దీనిలో ఏం చెప్తున్నారు, సన్ పెట్రో కెమికల్స్ వాళ్ళు మనతో ఒప్పందం కుదుర్చుకున్నారు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం ఉంచి ఇర్రెసిస్టబుల్ ఈ పదం వాడారు, ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ తెలంగాణ అని. అది వాళ్ళ రిప్రజెంటేటివ్స్. మీరు ఎప్పుడైనా ఒప్పందాలు, ఇప్పుడు మంత్రులు కూడా చేసుకోరు కదా, మన కార్యదర్శి, ప్రధాన కార్యదర్శిగా ఉన్న, అంటే ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న జయేష్ రంజన్ గారే కదా ఎంఓఈ మీద సంతకం చేసేది. మా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు సంతకం చేస్తారా? చేయరు కదా. అట్లనే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఓనర్లు కూడా అన్ని సమ్మిట్లకు, ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లకు రారండి. పెట్టుబడులు నిర్వహించే ఆ మేళాకి అందరు రారు. ఓనర్ ఎవరో ఉన్నారు, ఆయన మెసెంజర్ తోని ఈ మెసేజ్ పంపాడని దాని సారాంశం. చదువులేని దద్దమ్మలకు, అర్థం కాని దద్దమ్మలకు ఆయన రిప్రజెంటేటివ్ ఎవరో ఉన్నారు అనుకుంటే, మిగతా అన్ని ఎంఓఈలకి, మిగతా అన్ని ట్వీట్లకి, మిగతా అన్ని ఫోటోలకి అక్కడ ఎవరైతే ఈ ట్వీట్ సారాంశం మీకు అర్థమైందా? ఎగ్జాక్ట్లీ అర్థమైంది. ఏమంటుండ్రు, మేము టెంప్ట్ కాలేకుండా తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి టెంప్ట్ కాలేకుండా ఉండలేకపోతున్నాం, అంటే టెంప్ట్ చేసుకోలేకపోతున్నాము. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ప్రజాప్రభుత్వంలో ఈ పెట్టుబడులన్నీ కూడా చాలా సుభిక్షంగా ఉంటాయని వారి ఎండి మీరు చెప్పినటువంటి దిలీప్ సాంఘ్వి గారు మాట్లాడినట్టుగా దీనిలో ఉంది. దిస్ ఇస్ అ మెసేజ్ కన్వేడ్ బై ద మెసెంజర్ ఆఫ్ ద సో కాల్డ్ ఎండి. ఈ బగ్గర్స్ కి అర్థం కాదా ఈ విషయం అంటున్నాను. అయితే ఒక మాట తర్వాత మీరన్న ట్వీట్ ఏంటి, దానికి సవరణ మేము ఇచ్చినామని మీరు అనుకుంటున్నారు, రైట్? ఎక్కడన్నా సవరణ అని రాసిండ్రా దాంట్లో? నెక్స్ట్ ట్వీట్ లో అది కూడా చదివి వినిపిస్తా. ఈ మూర్ఖులకి ఎట్లా చెప్తే అర్థమవుతుంది కవిత గారు? ఏమని ఈ ట్వీట్లు ఏమని, ఇట్ గివ్స్ ఇమ్మెన్స్ ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ ఫర్ మీ అండ్ శ్రీధర్ బాబు గారు ఫైనలీ సీ ద హ్యూజ్ ఎఫర్ట్స్ అని పెట్టి 45,000 సెకండ్ పేరు మిస్టర్ టి విద్యాసాగర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సన్ పెట్రోకెమికల్స్, ఇంక్డ్ అన్ అగ్రిమెంట్ విత్ అవర్ అఫీషియల్స్ లెడ్ బై మిస్టర్ జయేష్ రంజన్. ఓకే, ఈ సెకండ్ ట్వీట్లో, ఫస్ట్ ట్వీట్లో ఏంటంటే సన్ పెట్రోకెమికల్ లిమిటెడ్ సంబంధించిన ఓనర్ దిలీప్ సాంఘ్వి గారు మాతో 45,500 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ మమ్మల్ని నమ్మి, మా నాయకత్వాన్ని నమ్మి ఈ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నందుకు వారికి ధన్యవాదాలు అని చెప్పారు ఫస్ట్ ట్వీట్లో.